డైలీ టేస్ట్ ది డైలీ. కనకం కొండెక్కేసింది. ముందు ముందు 1,50,000 ఇస్తే కానీ రానంటోంది. అందుకే దాని పేరు చెప్పి దోచుకుపోతున్న ముఠాలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘరానాగాళ్లు ఇప్పుడు నెల్లూరు జిల్లాను అడ్డాగా చేసుకున్నారు. మార్కెట్ రేటు కన్నా తక్కువకు గోల్డ్ అమ్ముతాం కొంటారా అంటూ ఫోన్ చేస్తారు. ఏమాత్రం టెంప్ట్ అయ్యామా మన ఇంట్లో కరెన్సీకి పోయే కాలం దాపురించినట్లే. నెల్లూరులో అలాంటి కేటుగాళ్లకు ఓ వ్యక్తి 60 లక్షలు సమర్పించాడు. చివరికి బంగారం ఇవ్వకుండా డబ్బులతో ఆ గ్యాంగ్ పారిపోయింది. గతంలో కావలిలో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. గోల్డ్ రేటు పెరగడంతో ఇలాంటి మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. గడిచిన 2 నెలల్లో నెల్లూరు జిల్లాలో ఈ గ్యాంగ్ 10 మందిని బురిడీ కొట్టించింది. తిరుపతికి చెందిన డాక్టర్ ఫిర్యాదుతో నెల్లూరు రూరల్ పిఎస్లో మొదటి కేసు నమోదైంది. తక్కువ రేటుకు బంగారం ఇస్తామంటే మీడియేటర్ ద్వారా నెల్లూరు వచ్చాడు. దీంతో ట్రాప్ చేసిన గ్యాంగ్ అతడిపై దాడి చేసి 15 లక్షలు పట్టుకుని పారిపోయింది. దీంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ఈ గ్యాంగ్ ఎవరని ఆరా తీస్తే నెల్లూరు కొత్త కాల్వ సెంటర్ వద్ద ఒంగోలుకు చెందిన ఓ జంట కొంతకాలంగా ఇక్కడే ఉంటోంది. వీరితో పాటు మరో 3 కలిసి గ్యాంగ్గా ఏర్పడి ఇలా బంగారం పేరుతో మోసాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పేరు మోసిన రౌడీ గ్యాంగులన్నీ జైల్లో ఉండడంతో ఈ ట్రాప్ గ్యాంగుకు కలిసొచ్చినట్లయింది. ఈ గ్యాంగుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు త్వరలోనే ఆట కట్టిస్తామని చెబుతున్నారు. గోల్డ్ తక్కువ రేటుకే ఇస్తామని ఎవరైనా చెబితే నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు.